ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా మటన్ మామిడికాయ కర్రీని మా ఇంట్లో ఎలా చేసానో చూసేయండి. ఈ కర్రీలో మామిడికాయ ముక్కలతో పాటు మటన్ ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. ముందుగా 350 గ్రాముల మటన్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయను పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను వేయించి టమాటాలను వేసి కొంచెం మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత మటన్ కూడా వేసి కొంతసేపు మగ్గనిచ్చి కర్రీ గ్రేవీగా రావడం కోసం చిన్న చిన్నగా కోసిన మామిడికాయ ముక్కలను కూడా వేసి పచ్చిమిర్చిని యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే కనుక ఇంకొక 4-5 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, మగ్గిన మామిడికాయ ముక్కలు, కొత్తిమీరను వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతే, నూరూరించే మటన్ మామిడికాయ కర్రీ రెడీ.